ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మా జీవితంలో ఎప్పుడు అద్భుతం చేస్తాడు, దేవుడు మా కార్యాలను ఎప్పుడు నెరవేరుస్తాడు. ఉదయకాల సమయంలో ఏదో ఒక కార్యం నిమిత్తం నీ జీవితంలో ఎదురు చూస్తున్నావు కదా. ఉదయకాల సమయంలో ఈ భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల మధ్యలో ఉన్నానే, దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడు, ఎప్పుడు నా జీవితంలో మేలు జరుగుతుంది, ఎప్పుడు నా జీవితంలో ఒక మిరాకల్ సూచక్రియను ప్రభు చేస్తాడు అని ఎదురు చూస్తున్నావా? నీకులాగా నాకులాగా యెహోషాపాతు అనబడిన రాజు తన పరిపాలనలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. కొన్ని సైన్యాలు ఏక సైన్యమై ఆయన మీద పడినప్పుడు యెహోషాపాతు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడడం ప్రారంభించాడో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని యెహోషాపాతుకి ఇచ్చాడు. అదే వాగ్దానాన్ని నీకు నాకు ఈ ఉదయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ప్రైజ్ ద లార్డ్. 2 అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్తగా గమనిస్తే యెహోషాపాతుతో దేవుడు అంటున్నాడు, మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు. మొదటిగా దేవుడు ఎక్కడున్నాడంట? వారితో ఉన్నాడంట. 2, దేవుడు ఏం చూపించబోతున్నాడంట? వారి జీవితంలో గొప్ప రక్షణ కార్యాన్ని దేవుడు చూపించబోతున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు ఇంతకీ ఉన్నాడా లేదా? దేవుడు ఉంటే ఎందుకు అద్భుతం జరగటం లేదు నా జీవితంలో అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను ఎక్కడికి పోలేదు, నీతోనే ఉన్నాను. అద్భుతం ఆలస్యమైంది వాస్తవమే, కానీ నేను నీతోనే ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి సంతోషంగా ప్రభుకి ఈ మాటలు వింటున్నప్పుడే గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పవా? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీతోనే ఉన్నాను. 2వది, నీకు రక్షణ చూపించబోతున్నాను, నా కార్యమును చూపించబోతున్నాను. ఈ 2 మాటలు నమ్ము. దేవా, నేను ఇంతవరకు నువ్వు లేవు నాతో అని ఆయా సందర్భాల్లో బలహీనపడ్డాను. ఇక్కడ నమ్ముతున్నాను, నువ్వు నాతో ఉన్నావు, నా కుటుంబంతో ఉన్నావు, నా పరిచర్యతో ఉన్నావు, నేను చేస్తున్న వ్యాపారంతో ఉన్నావు. నాయన నీ సన్నిధి నాతో ఉంది ప్రభు, నేను నమ్ముతున్నానని చెప్పు. ఖచ్చితంగా 2వది, దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో జరిగించడం చూస్తావు. ఇట్లు ఈ అద్భుతమైన అనుభూతిని మనమందరము అనుభవించుదుము గాక. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. మీతో కూడా యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారన్న వాగ్దానం ఎంతమంది అయితే విశ్వాసంతో నమ్మారో వారందరి జీవితంలో జరిగించి నేను మీతో ఉన్నాను అని రుజువుపరచమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.